చిత్తూరు జిల్లా కుప్పం బలిజ కుల అభ్యున్నతికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కుప్పం బలిజ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ పరిధిలోని మంజునాథ రెసిడెన్సీ నందు ఏపీ ఐడీసీ స్టేట్ డైరెక్టర్ నందకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బలిజ నాయకులు మాట్లాడుతూ గతంలో బలిజ కమ్యూనిటీ భవన నిర్మాణానికి 2.28 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. అప్పటిలో ఈ స్థలం కేవలం కాగితాలకే పరిమితమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలాన్ని కుల సభ్యులకు అప్పగించడంతో పాటు బోరుబావిని తవ్వించి నీటి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సహకారాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం పరారీ గోడ నిర్మాణానికి 25 లక్షల రూపాయలను మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఇప్పుడు కలిసింది ఏంటంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న మన బలిజ కులస్తుల కోసము 2 ఎకరాల 50 సెంట్లు మనకు ముందుగానే కేటాయించినారు చీలపల్లి దగ్గర. అక్కడ ఇప్పుడు ప్రహరీ కూడా కట్టేదానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినారు. దానికి సపోర్ట్గా మన ఎంపీ గారు కానీ, మన పోకల అశోక్ అన్న కానీ, వీళ్ళని మన భరత్ సార్ కానీ, వీళ్ళందరూ మనకు ఎంతో సపోర్ట్ చేసి ఆ 25 లక్షల రూపాయలు మనకి ఇచ్చినందుకు ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కృతజ్ఞతలు. మనం ఇక్కడ కలిసి అందరికీ నమస్కారం. వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, జడ్పీ చైర్మన్ గారు అయితేనేమి, స్థానికంగా ఉన్నటువంటి మన భరతన్ గారు, వీళ్ళందరూ బలిజలకు ఏదో చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యొక్క సంకల్పంలో భాగంగానే ఈరోజు మనకి మన కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న ఒక సదుద్దేశంతో మంత్రి వారు స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారిని మీరే దగ్గరుండి కంప్లీట్ చేయాలని తెలియజేయడం, ఇవన్నీ మంచి శుభదాయకంగా భావిస్తున్నాం. దీనికి 50 మంది మన కుప్పం నియోజకవర్గ బలి సోదరులందరూ కూడాను మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో మనకు బలిజ కులస్తులకు ఇచ్చిన 2.48 సెంట్లు దాని బౌండరీ చూపించకుండా పేపర్లకే పరిమితమైనటువంటి ఆ స్థలాన్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్లియర్ కట్గా ప్రభుత్వం వారి సర్వే చేయించి మన బౌండరీస్ ఎక్కడున్నాయి, మన స్థలం ఎక్కడుంది, మన దాన్ని క్లియర్ కట్గా మనం డాక్యుమెంటేషన్ చేసి మనకి పూర్తి భద్రత కల్పించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అయితేనేమి, అదేవిధంగా మన టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ గారు అయితేనేమి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందన్న, ముఖ్యంగా చీలపల్లి రవి, మన రవి వాళ్ళ నాన్న వెంకటరామన్ గారు అయితేనేమి చాలా చొరవ తీసుకొని ఈ విషయాలు పకడ్బందీగా చేస్తున్న విజయంగా వాళ్ళకందరూ కూడాను బలిజ కులస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 20 రూపాయలు శాంక్షన్ కావడానికి కృషి చేసినటువంటి మా యువ నాయకులు అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.